యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీ అనుమానాలు, అపోహలు, నమ్మకాలు అన్నీ తర్వాత. ముందు ఆ హారం గురించి తెలియాలి. అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎలాగైనా నిన్నే ఇరికిస్తానే. రండి గురువుగారు, రండి కూర్చోండి. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. శుభం భూయాత్. కూర్చోండి. సమయానికొచ్చారు. ఒక సంకట పరిస్థితి, మీరే పరిష్కారం చూపాలి. ఇంట్లో ఒక అపచారం జరిగింది గురువుగారు. మంగళగౌరీ హారం అపహరణకు గురైంది. తనే దొంగతనం చేసిందనడానికి ఆధారం ఉంది. కాని తనకే పాపం తెలీదంటోంది. దేవాంశు వాదనం మరోలా ఉంది. ఏది ఏమైనా ఆ హారం ప్రాముఖ్యత ఏంటో, అది మా కుటుంబంతో ఉండడం ఎంత అవసరమో మీకు తెలుసు కదా గురువుగారు. అది ఎక్కడ ఉందో, ఎవరు తీశారో చెప్పండి గురువుగారు.
కొంపతీసి అది నేనే అని కనిపెట్టారు కదా. ఏంటంత భయపడుతున్నావు? ఎక్కడ నీ పేరు చెప్తారనా? రాత్రి నువ్వు వేసుకున్న ముసుగుకి పక్కనున్న మేమే గుర్తుపట్టలేకపోయాం. ఆయన దివ్య దృష్టితో చూసినా కనిపించేది ముసుగే, కాబట్టి టెన్షన్ పడకు. ఇప్పటికైనా అర్థమైందా రాత్రికి రాత్రి ఈ చీరనెందుకు తెప్పించాను? అర్థమైంది ఊర్మిళ. అచ్చం వైశాలి కట్టుకున్నట్టే ఈ చీర కట్టుకుని మొహం కనిపించకుండా చీర మాత్రమే కనిపించేలా ముసుగు వేసుకుని నువ్వు హారం దొంగతనం చేస్తావు. సీసీటీవీలో రికార్డ్ అయిన దాన్ని బట్టి ఈ చీరను చూసి వైశాలి దొంగతనం చేసింది అని అందరూ అనుకుంటారు. అవును. అబ్బా, ప్లాన్ అదిరిపోయింది. ఆ దేవుడే దిగొచ్చినా ఈసారి వైశాలిని కాపాడలేడు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు. మీరు చూసేది మామూలు కళ్ళతో, అందుకే మీకేం కనిపించకపోవచ్చు. కానీ ఆయన చూసేది దివ్య దృష్టితో. ముసుగులోనే కాదు, 3 లోకాల అవతల దాక్కున్నా ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇంతవరకు ఆయన పొరపాటు పడిందే లేదు. తప్పు చేశారు దశరథ రామయ్య. ఏమైంది గురువుగారు? ఒక నిరపరాధిని నట్టింట్లో దోషిగా నిలబెట్టి చాలా పెద్ద తప్పు చేశావు దశరథ రామయ్య. నేను చెప్పింది కూడా ఇదే కదా నాన్న. నేను ఇదే అని చెప్పాను కదమ్మా. తను ఏ తప్పు చేయలేదు, చేయాల్సిన అవసరం తనకి లేదు. గురువుగారి మాట వేదవాక్కులా వింటారు కదా. ఇప్పటికైనా వైదేహి నిర్దోషం నమ్మండి. మరి ఆ హారం ఏమైంది గురుగారు? తను కాకపోతే ఇంకెవరు తీసినట్టు? ఇప్పుడు ఆ హారం ఎక్కడుంది? మళ్ళీ ఏ అరిష్టం జరుగుతుందోనని భయంగా ఉంది. భయపడవలసింది ఏమీ లేదు. ఆ హారం ఎక్కడికి పోలేదు, ఈ ఇంట్లోనే ఉంది. ఈయన నిజం చెప్పేలా ఉన్నారు. చెప్పాక వెతికిన ఆ హారం నా దగ్గర ఉండకూడదు.
గురువుగారు నా పేరు చెప్పినా హారం వైదేహి రూంలో దొరుకుతుంది కాబట్టి పొరపాటు పడ్డానని గురువుగారు అనుకుంటారు. నేరం మళ్ళీ వైదేహి మీదకే పోతుంది. చెప్పండి గురువుగారు, ఎవరు తీశారు? ఇప్పుడెక్కడుంది? కంగారు పడకు దశరథరామయ్య. అది మంగళ గౌరీహారం. అది ఎవరి దగ్గరికి చేరాలో అది వారి దగ్గరికే చేరింది. అర్హత లేని వాళ్ళు ఎంత ఆశపడ్డా అది దక్కనే దక్కదు. ఆ హారం ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను. అంటే వైదేహి దగ్గరికినా? రాజగురువు కూడా ఎవరి దగ్గరికి చేరాలో అక్కడికే చేరుతుంది అంటున్నారు. అంటే వైదేహి కోడలు కాబట్టి వైదేహి దగ్గరికే చేరుతుంది అంటున్నారు. అంతే చేసావా? ఏదో ఒకటి. ప్రస్తుతానికి నేను దొరకకుండా ఉంటే చాలు. నువ్వు నోరు మూసుకొని ఉండు. ఎవరి దగ్గరికి చేరాలో వారి దగ్గరికే చేరిందంటున్నారు నిజమే. కానీ అది ఎక్కడుందో తెలియకపోతే జరగబోయే అరిష్టాల గురించే మా భయం అంతా. భయపడవలసిన అవసరం లేదని చెప్పాను కదా. అది ఉండవలసిన వాళ్ళ దగ్గర ఉంటే చాలు. ఎక్కడుందో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి దానివల్ల వచ్చే అరిష్టం ఏమీ లేదు. నన్ను విశ్వసించి దాని గురించి మర్చిపోండి. తప్పకుండా గురువుగారు. మీరు అంత నమ్మకంగా చెప్పాక కూడా ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం? సమయానికొచ్చి ఒక పెద్ద భయం నుంచి బయటపడేశారు. నేను వచ్చింది ఈ హారం కోసం కాదు దశరథరామయ్య. ఆ కారణం వేరు. ఏంటి గురువుగారు? మంగళ గౌరీ హారం గడియపాటు కనిపించకపోతే అంత భయపడిపోయారే. మరి 6 తరాలుగా ఆ పార్వతీ పరమేశ్వరుల ఆభరణాలు నేలమాలిగల్లో నిక్షిప్తమై ఉన్నాయే. మరి దాని గురించి ఆలోచించటం లేదేమిటి? ఆలోచించకేం గురువుగారు. కానీ ఆ మహాదేవుని అనుగ్రహం లేనిదే నేను చేయగలిగింది లేదు. ఆయన అనుగ్రహం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. దానికి సమయం ఆసన్నమైంది దశరథరామయ్య. 21 ఏళ్ల తరువాత మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే విశిష్ట మకర సంక్రమణం రేపు రాబోతోంది. నీ తరంలో సాధ్యం కానిది నీ బిడ్డల తరంలోనైనా సాధ్యమైతే నేలమాలిక తెరుచుకొని నీ కుటుంబానికున్న శాపం విమోచనమైతే తరువాతి తరం ఉంటుంది. లేదంటే ఈ తరంతోనే మీ వంశం అంతమైపోయే అవకాశం ఉంది. లేదు గురుగారు, మా వంశం ఇంతటితో ఆగిపోకూడదు. ఇంకా ఎన్నో తరాలు కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలి. మీరే ఏదో ఒక దారి చూపించండి. చెప్పాను కదమ్మా, ఉన్నది ఒకటే ఒక్క దారి. ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ఆయన తప్ప మీ వంశానికి శాప విమోచనం ఎవ్వరూ కలిగించలేరు. జరగబోయే వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. చెట్టుకున్న ఒక్కొక్క కొమ్మ రాలుతున్నట్టుగా ఒక్కొక్కరిగా రాలిపోతూ మీ వంశం అంతరించిపోతుంది. అసలు ఈ శాపం ఏంటి? మేమేం తప్పు చేశాం? ఇది మీరు చేసిన తప్పు కాదు.
ఎప్పుడూ 6 తరాల క్రితం జరిగిన అపచారం. అది తొలగిపోయేంత వరకు శాపం ఎన్ని తరాలైనా వెంటాడుతూనే ఉంటుంది. ఇంతవరకు ప్రతి తరంలోనూ శాప విమోచనం కోసం ప్రయత్నించారు, కానీ ఫలితం దక్కలేదు. మీ తండ్రి తరానికి కూడా సాధ్యం కానిది ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీ వల్ల కూడా కాకపోతే ఈ ప్రయత్నం చేయడానికి మరొక తరం అంటూ ఉండదు. ఈ విషయాన్ని హెచ్చరించడానికే వచ్చాను. పవిత్రమైన మనసుతో కుటుంబమంతా రేపు మహాదేవుని సన్నిధికి రండి. తప్పకుండా వస్తాం గురువుగారు. ఈసారైనా పరిష్కారం దొరుకుతుందా, లేకపోతే బాధ మిగులుతుందా? అది నా చేతుల్లోనో మీ చేతుల్లోనో లేదు తల్లి, నీ మనవళ్ల చేతిలో ఉంది. మంచి జరగాలని కోరుకోవడమే మనం చేయగలిగింది. రేపు గుళ్ళో ఎదురు చూస్తుంటాను దశరథ రామయ్య. అలాగే గురువుగారు. శుభం భూయాత్. ఏంటి ఊర్మిళ ఇది? ఈ వైశాలిని మనమేం చేయలేమా? ఎందుకు చేయలేం? ఆ మాట నీ నోట్లో నుంచి రాకూడదా లేఖ్య? తను ఈ ఇంట్లో ఉండదు, నువ్వు ఈ ఇంటి కోడలివవుతావు. ఇది మాత్రం కన్ఫర్మ్. నాకు నమ్మకం పోతుంది ఊర్మిళ. బయటికి పోతుందనుకునే ప్రతిసారి గోడ కొట్టిన బంతిలా రెట్టింపు వేగంతో తిరిగి వెనక్కొస్తోంది. చివరికి ఆహారం దొంగతనం చేసిందన్న నెపంతోనైనా బయటికి పంపిద్దామని అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే చివరికి ఏం జరిగింది? అంతా నమ్మి పోలీసులు కూడా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతుండగా దేవాంశ్ వచ్చి ఆపేశాడు. దానికి తోడు రాజగురువు తను నిర్దోషి అని చెప్పాడు. ఏం చేస్తాం? సరిగ్గా అదే టైంలో ఆయన రావడం మన బ్యాడ్ లక్. లేదంటే ఈ పాటికి ఆ వైశాలి జైల్లో ఉండేది. ఎంత అడిగినా హారం తెచ్చివ్వలేక ఎప్పటికీ ఇంటి బయటే ఉండేది. ఆయన నిర్దోషి అని చెప్తే నమ్మేస్తారా? నమ్ముతారు. గురువుగారి మాటంటే ఈ ఇంట్లో వేదవాక్కు. దాన్ని ఎవ్వరం కాదనలేం. ఇప్పుడు తను నిర్దోషి అని చెప్పారు. నిజంగా తను నిర్దోషి కదా. ఆయన ఏం చెప్తే అది జరిగి తీరుతుంది. మరి ఇదే గురువు గారు మా పెళ్ళవుతుందని కూడా మాటిచ్చారు కదా, జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. గురువుగారు చెప్పిన మాట మీద నమ్మకంతోనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ పెళ్లి జరుగుతుందని మావయ్య గారు నీకు మాటిచ్చారు. గురువుగారు చెప్పేది జరగక మానదు. అలాగే మావయ్య గారు ఇచ్చిన మాట కూడా తప్పరు. కాబట్టి మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మాట ఇచ్చినంత మాత్రాన జరిగిపోదు. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. ఈ పెళ్లి జరిగేలా చేసి ఆ మాట నిలబడేలా మనమే చెయ్యాలి. దానికోసమే కదా ఆ వైశాలిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ప్లాన్ చేస్తున్నాం. అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఊర్మిళ. ముందు రేపు గుడికి రాకుండా చేయగలిగితే చాలు. ఏదో శాప విమోచనమని, దేవాంశ్ పూజలు చేయాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దేవాంశ్తో కలిసి నేను ఆ పూజ చేయాలి. ఈ వైశాలి అక్కడికొస్తే దేవాంశ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది రాకూడదు. అదెందుకొస్తుంది? తనేమన్నా వైదేహియా దేవాంశ్తో కలిసి రావడానికి?